శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 18 ఆగస్టు నుంచి 24 ఆగస్టు మధ్యకాలంలో జరగబోయే వారఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. సాధారణంగా మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఎటువంటి సంఘటన అయినా ఎటువంటి పరిస్థితులనైనా ఎదిరించి నిలబడే శక్తి ఈ మకర రాశి వారికి ఉంటుంది. వీళ్ళు వాళ్ళ కొరకే కాకుండా వాళ్ళ మిత్రులు బంధువులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అక్కడ వీళ్ళు వారి యొక్క సమస్యల్ని దగ్గరుండి పరిష్కరించి ఆ పని పూర్తయ్యేంత వరకు నిలబడుతూ ఉంటారు. అటువంటి శక్తి మకర రాశి వారికి భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మకర రాశి అధిపతి శని. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి ధైర్యంగా నిలబడి పోరాడే సమయం వచ్చింది మళ్ళా. మరి ఇప్పుడు ఒక 3 గ్రహాలు అష్టమ స్థానంలోకి రావడం జరిగింది. అష్టమంలోకి వచ్చినటువంటి ప్రతి గ్రహం కూడా సడన్గా తన యొక్క ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే అది సునాయాసంగా కాకుండా చాలా వ్యతిరేకంగా చాలా ఇబ్బంది పెడుతూ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రవి ఈ మకర రాశికి మరి అత్యంత శత్రుగ్రహం. అటువంటి రవి అష్టమ స్థాన సంచారగతుడై స్వక్షేత్రంలో ఉండడం వల్ల ముఖ్యంగా మకర రాశి వారికి అధికారులతో ఇబ్బందులు, వృత్తిలో వాళ్ళ యొక్క యాజమాన్యంతో సమస్యలు రావడం జరుగుతుంది. అనూహ్యంగా వృత్తిలో ఏదైనా జరగవచ్చు. సడన్గా ప్రమోషన్ రావచ్చు, లేదా ఉద్యోగం రాజీనామా చేయవలసి రావచ్చు, లేదా దాన్ని పోగొట్టుకోవడం కూడా జరగవచ్చు. అదే మళ్ళీ సడన్గా డబుల్ ప్రమోషన్ కూడా రావచ్చు. ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ దశమ స్థానాధిపతి శుక్రుడు, మరి ఈ లగ్నానికి యోగకారకుడు. అయితే ఏ రాశి కన్నా రాశ్యాధిపతి అయినా బలంగా ఉండాలి, యోగకారకుడు బలంగా ఉండాలి. యోగకారకుడు శత్రుస్థానంలో శత్రుస్థానాధిపతితో కలిసి అష్టమంలో ఉన్నాడు. ముఖ్యంగా వృత్తి సంబంధించిన సమస్యలు సడన్గా వృత్తిలో ఇబ్బందులు రావచ్చు, లీవ్ పెట్టాలి రావచ్చు. అలాగే మీ యొక్క తెలివితేటలు సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల, సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుపోవడం వల్ల కూడా నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, మరి ఈ ప్రస్తుతం సింహరాశిలో బుధాదిత్య యోగం ఉంది. అంటే ఈ యోగం అన్ని రాశుల వారికి అన్ని విధాలుగా కరెక్ట్గా పనిచేయదు. వాళ్ళు బుధుడు ఎవరికైతే శుభుడవుతాడో వాళ్ళకి, రవి ఎవరైతే శుభుడవుతారో వాళ్ళకి జరిగే అవకాశం ఉంది. మరి ఇక్కడ అష్టమ స్థానంలో ఏర్పడడం వల్ల ఈ బుధాదిత్య యోగం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి తెలివితేటల్ని, విద్వత్తుని వేరే విధంగా ఉపయోగించుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ విధంగా నిజాయితీగా స్ట్రైట్ మార్గంలో వెళ్ళాలి తప్ప ఏ విధంగా ఇతరులకి సహాయపడదామని చిన్న పొరపాటు చేసినా అది టోటల్గా మొత్తం మీ మీదకి వచ్చే అవకాశం ఉన్నది. అయితే మరి కుటుంబ విషయాల్లో కూడా అదనపు బాధ్యతలు, గతంలో పూర్తిగా తీరిపోయిందనుకున్నటువంటి సమస్యలు కానీ బాధ్యతలు కానీ తిరిగి మళ్ళీ మొదటికి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతకాలం క్రితం ఏదో మనస్పర్ధల కారణంగా మీ నుంచి దూరమైనటువంటి లేదా మీ కుటుంబం నుంచి దూరమైనటువంటి వారు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో ప్రవేశించడం, దానివల్ల మీ అదనపు బాధ్యతలు అంటే దైనందిన జీవితంలో ఖర్చులు పెరగడం వల్ల కూడా కొంత ఆర్థికపరమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నది. సో దాంతోపాటు మీ కుటుంబ ఆదాయం కూడా తగ్గడం జరుగుతుంది, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా బలంగా నిలబడి ఆ సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఇక పంచమ స్థానంలో గురు కుజుల గ్రహయుద్ధం స్టార్ట్ అయింది. ఆ కారణం వల్ల అంటే కుజుడు మీకు అత్యంత బలవంతుడై మరి మీకు కేంద్రాధిపతిగా కోణస్థానంలో ఉండడం వలన ఒక విధంగా మీరు గతంలో ఏమైనా ఉద్యోగ ప్రయత్నం కానీ మీ సంతానం కొరకు ఏమైనా అభివృద్ధి కొరకో వాళ్ళ ఉద్యోగం కొరకో ప్రయత్నం చేసుకుంటే పిల్లల విషయంలో కొంత
అభివృద్ధి లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా వృత్తిలో సడన్గా చేంజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే 5వ స్థానం కొన్ని జ్యోతిష్ శాస్త్రాల ప్రకారం అది పూర్వపుణ్య స్థానంతో పాటు ఒక విధంగా వృత్తి మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది దశమ స్థానానికి అష్టమ స్థానం అవుతుంది, పంచమ స్థానం. అందుకని పంచమ స్థానంలో ఏదన్నా గ్రహం ప్రవేశించినా, ఆ గ్రహం యొక్క దశలు జరిగినా అది వృత్తి మీద ప్రభావం చూపుతుంటుంది అన్నమాట. సడన్గా ఉద్యోగం పోవడం కానీ మానేయటం కానీ జరిగే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో ఇవన్నీ కూడా మీకు అటు అష్టమంలో ఉన్నటువంటి 3 గ్రహాలు, పంచమంలో ఉన్నటువంటి గురుగుజులు, ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని, ఇవన్నీ కూడా మీకు వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరిగే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో రాజీ మార్గం ఒకటే తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఏదో ఉన్నదాన్ని ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు రాజీ మార్గంతో వెళ్తూ మీ అధికారులతో ఏ విధంగా విభేదాలు పెట్టుకోకుండా కొద్దిగా కామ్గా గోయింగ్గా వెళ్తే అన్ని పనులు సజావుగా సాగే అవకాశం ఉంది. ఏమాత్రం పౌరుషానికి పోయినా, ఏమాత్రం ప్రతిష్టకు పోయినా ఖచ్చితంగా మీరు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ఓర్పుగా సహనంగా వ్యవహరించవలసి ఉంటుంది కొన్ని రోజుల వరకు. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్టహర చతుర్థి రావడం వల్ల ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం, ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం, వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వలన మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.